ప్రతిపాటి సెల్ఫీ ఛాలెంజ్. చిలకలూరిపేట పట్టణంలోని టిడ్కో గృహ సముదాయంలో మాజీ మంత్రి, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు ప్రతిపాటి పుల్లారావు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. ముందుకెళ్ళాలి, ముందు మొత్తం రాదు. రమేష్ గారిది ఇద్దరిది అందరూ బిల్డింగ్ మొత్తం వస్తాను. బిల్డింగ్ బిల్డింగ్ నుంచి బయట రావాలి. బిల్డింగ్ రావాలి. కొంచెం వెనక్కి ముందుకు పదుకోలేదు మీ అందరిలో. ఏంటమ్మా మీడియా వాళ్ళు ఇళ్ల నిర్మాణంలో టాప్ 1-2లో ఉంది చిలకలూరుపేట. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిలకలూరుపేట అత్యంత వేగంగా యుద్ధ ప్రాతిపదికన 4500 ఇళ్ళు టిడ్కో ఇళ్ళు పూర్తి చేసి అందరికి కూడా అలాట్మెంట్ లాటరీ పద్ధతిలో ఆటోమేటిక్, అది కూడా ఎక్కడ రాజకీయాలకు జోక్యం లేకుండా నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా ఎవరి ఇల్లు ఏ నంబర్ అనేటువంటి దాంతో స్పష్టంగా కేటాయించడం కూడా జరిగింది. 4.5 ఏళ్ళు దాటిపోయింది. 4500 ఇళ్ళు ఆనాడే పూర్తి చేశాం. ఓన్లీ పవర్ కనెక్షన్ ఒక్కటే పెండింగ్. ఈరోజు 4.5 ఏళ్ళు అయినా జగన్మోహన్ రెడ్డి ఏమో నేను రూపాయి కట్టే పని లేకుండా రుణమాఫీ చేస్తాను అనగానే చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట చెప్పినా చంద్రబాబు నాయుడు గారిని 5 ఏళ్ళు చూశాము, జగన్మోహన్ రెడ్డిని చూద్దామని ఒకసారి చూద్దామని ఓటేశారు. 4.5 ఏళ్ళు అయినప్పటికి కూడా 500 మంది ఇప్పుడు కుటుంబాలు చేరలేదు. చేరినటువంటి వాళ్ళేమో పాములు, గుట్టలు, పురుగులు, చెట్లు, అపరిశుభ్రత, అసాంఘిక కార్యక్రమాలకి నిలయమైపోయింది. ఈరోజు ఈ యొక్క టిడ్కో గృహ సముదాయం 52 ఎకరాలు. ఇది ఒక మహానగరంగా తీర్చిదిద్దుదాం అనుకున్నాను. ఇది ఒక న్యూ సిటీ డెవలప్ చేద్దాం అనుకున్నాను. అటువంటి దాన్ని ముఖం తెలియకపోయినా ఓట్లు వేశారు, ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. చిలకలూరుపేటనేమో లూటీ చేశారు అవినీతిలో. పేదవాడికి మాత్రం వడ్డీకి తెచ్చిన డబ్బులు వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. అద్దె ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అద్దె కట్టాల్సి వస్తుంది, అద్దె కట్టాల్సి వస్తుంది, వడ్డీ కట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడికి మాత్రం వాళ్ళకి ఇల్లు ఇవ్వదు. కారణం ఏంటి? వాళ్ళు అడిగిన డబ్బులు వాళ్ళకి ఇవ్వడం. ఇల్లు అలాట్మెంట్లు కూడా మార్చారు. డబుల్ బెడ్ వాళ్ళకేమో సింగల్ వాళ్ళకి డబుల్, వాళ్ళ పార్టీకి అనుకూలమైన వాళ్ళకి, వాళ్ళకి అడుగులు మడుగులు వచ్చేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి నంబర్లు కేటాయించారు. సరే, కేటాయిస్తే కేటాయించారు. 4500 ఇళ్ళు గృహప్రవేశం చేయిస్తే వాళ్ళకి అద్దెలు తప్పాయి, వడ్డీలు తప్పాయి. చివరికి జగన్